ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నీ భారము యెహోవా మీద మోపుము. నువ్వు కొన్నిసార్లు నీ భారమును నువ్వే భరించలేవు. ఎందుకంటే ఆ భారమును తట్టుకునే శక్తి కూడా నీకుండదు. నీలో నీవే ఆవేదన, కంగారు పడుతుంటావు. దాని వలన నీకు మానసిక మరియు శారీరక ఇబ్బందులు వస్తాయి. మరికొన్నిసార్లు నీ బంధువులతో మరియు నీ స్నేహితులతో చెబితే నీ భారము తగ్గిపోతుందని నువ్వు అనుకుంటావు, కానీ అది జరగదు. నీ భారము పోవాలి అంటే జీవము గల దేవునిని నువ్వు అడగాలి. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను ఆదుకుంటారు. అందుకే ఆయన అంటారు, నీ భారము నా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు ఈ మాటల చేత మనందరి ఆత్మీయ జీవితాలను బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, నీ గొప్ప గణనామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయనా తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. మమ్ములను ఎప్పటికీ నీ సజీవమైన రెక్కల క్రింద కాసి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం నాయనా. తండ్రి, బాధలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, చికాకులలో ఉన్నప్పుడు ఏమి చెయ్యాలో మాకు తెలియడం లేదు ప్రభువా. మాకు చాలా భారంగా ఉంటుంది నాయనా. మనసంతా ఏదోలా ఉంటుంది ప్రభువా. తట్టుకునే శక్తి మాకు లేదు ప్రభువా. అందుకే నీ లేఖనం సెలవిస్తుంది, నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకొనును. ప్రభువా, ఈ విన్న వాక్యాన్ని మా మనసుల్లో భద్రపరచమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.